ప్రైవేట్ స్కూల్ యాజమాన్య ఖాతాలో మరో విద్యార్థి బలి. నెల్లూరు రూరల్ మండలం నారాయణపేటలోని శ్రీ చైతన్య స్కూల్లో 10వ తరగతి విద్యార్థి ఉపాధ్యాయులు నగదు చోరీ చేశాడని అభియోగం చేసి అందరూ ముందు కొట్టినందున అవమానంగా భావించిన విద్యార్థి పేడూరులోని వారి ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. విద్యార్థి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి మృతదేహాన్ని స్కూల్ ఎదుట ఉంచి ధర్నా చేపట్టారు. అనంతరం పలు ఉద్యమ సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ మేరకు మృతుని కుటుంబ సభ్యులకు 15 లక్షలు స్కూల్ యాజమాన్యం నగదు నష్టపరిహారంగా ఇచ్చేందుకు ముందుకు రావడం జరిగింది. విద్యార్థి మరణానికి కారకులైన ఉపాధ్యాయులపై కేసులు విద్యార్థికి వెంటనే మార్చిస్తున్నా చెప్తున్నా. వాళ్ళు బయటికి రావాలంతే. రాకపోతే నేను చేస్తా. మా అమ్మ మా నాన్న ముగ్గురు ఈడ చేస్తాం అంతే. వీడేం తప్పు చేశాడని ఏం చెప్పు చేశాడు. వీడు చెప్పకండి వాళ్ళని బయటకు వచ్చి చెప్పకండి. రాకపోతే మాత్రం నేను చేస్తా చెప్తున్నా. చూడరా ఏం చేశారా, వాళ్ళు ఏం చేశారు చెప్పండి. ఏం భయపెట్టారు నాన్న. చూడరా నాన్న చూడరా. రంపిండి బయటికి రంపిండి. తమ్ముడు అంట ఏం తప్పు చేసావు? నువ్వు ఈ పని చేసుకున్నావా? గోల్ చేసేదానికి నువ్వు ఎందుకు ఈ పని చేసుకున్నావా? నాన్న చూడరా సుదీప, కర్మ బట్టి నేను పోయాను రా. నిన్ను కాపాడుకోలేకపోయాను రా సుదీప. ఎట్లా వెళ్తారు మీరు కూడా చూస్తున్నారు కదా. వీడు చచ్చిపోయాడు, వీడు బతికలేడు. బతికుంటే మేము ఇంత చేయము. వీడు చచ్చిపోయాడు. శ్రీ చైతన్య స్కూల్లో 10వ తరగతి విద్యార్థి సోమవారం రోజు మా మేడం అమౌంట్ కనిపించలేదని చెప్పారు. మేము ఆ విషయం తెలియక నిజమా కాదా అనుకున్నాము. సీసీటీవీలో రికార్డ్ అయిందని. సో మేము ఆ పిల్లవాడిని పిలిచి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచి ఇలా జరిగిందండి అని చెప్పి వాళ్ళ మదర్ గారిని పిలిచి వాళ్ళ మదర్కే పిల్లోని హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. మేము ఇంకా అతను ఏం అనలేదు, మేమేం మాట్లాడలేదు. వాళ్ళ అమ్మా నాన్నని పిలిచి జరిగిన విషయం చెప్పి మదర్ గారికి హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. నిన్న పొద్దున స్కూల్కి రాలేదు బాబు. నిన్న మధ్యాహ్నం మాకు సిఏ గారు వచ్చిన తర్వాత కానీ మాకు విషయం ఏం తెలిసింది. ఆ తర్వాత తెలిసింది. సో అలా జరిగినందుకు మేము ఎంతో చాలా చాలా బాధపడుతున్నాం. అంటే ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మా కళ్ళ ముందు ఉన్న అబ్బాయి ఈరోజు ఇలా జరగడం అనేది మాకు చాలా దిగ్భ్రాంతిగా ఉంది. మేము చాలా బాధపడుతున్నాం ఆ విషయం. థ్యాంక్ యూ. మాకేం తెలియదండి. టీచర్ కొట్టారంట కదా? మా టీచర్లు ఎవరు కొట్టలేదండి. కొట్టకపోతే మణికట్టు కాడు దెబ్బ ఎందుకు తగిలింది? కొట్టలేదండి. మేము వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిచి వాళ్ళ ముందే మాట్లాడి ఇట్లా జరిగింది మేడం అని చెప్పి వాళ్ళ అమ్మగారికి జరిగింది. అంటే కొట్టకుండా ఎప్పుడు స్కూల్లో సీసీ ఫుటేజ్ ఉందా? పిల్లవాడిని కూడా అందరిలో నిలబెట్టి కూడా మాట్లాడలేదండి. మా మదర్ వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఆ బాబుని పిలిచి అక్కడ రూమ్లోనే మాట్లాడారు. ఇప్పుడు ప్రిన్సిపల్ కొట్టింది అనేది ఆరోపణ ఉంది ఇక్కడ. ఎవరం కొట్టలేదు. స్కూల్లో సీసీ ఫుటేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీడియా కానీ ఏమైనా ఇవ్వగలుగుతారా? ఇచ్చారా?
డబ్బులు కనిపించలేదు అన్న విషయము మాకు ఎట్లా తెలిసిందంటే అది తీసిన వీడియో చూసాకే మాకు కూడా తెలిసింది. ఎక్కడ డబ్బులు ఎక్కడ డబ్బులు అదే ఇప్పుడు పిల్లోని పట్టలేదు అనే దానికి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఎస్ఐ గారికి కానీ కొట్టలేదంటే మేము ఇట్లా బయట అయితే జరగలేదండి, అసలు డిస్కషన్ బయట జరగలేదు. నా రూమ్ లో కూర్చొని ప్రిన్సిపల్ క్యాబిన్ లో కూర్చొని పేరెంట్ తో పిలిచే మాట్లాడారు. ఇప్పుడు డబ్బులు కనపడలేదన్నారు కదా, ఎక్కడ డబ్బులు ఎక్కడ పోయినాయి? అకౌంటెంట్ మేడం డబ్బులు అండి అక్కడ పెట్టున్నారు, పర్సు ఉంది, పర్సు కూడా కనిపించలేదు, అసలు అమౌంట్ కూడా కనిపించలేదు. చేసి ఉండొచ్చమ్మా, తప్పే చేసి ఉండొచ్చు పిల్లడు, కానీ ఆ అబ్బాయి సూసైడ్ చేసుకునే అంత ఇదిగా ఎందుకు వెళ్ళాడు? మేము పేరెంట్ని మీరు పిలిచి ఏమీ అనకపోతే మేము పేరెంట్ని పిలిచి ఆ ముందే జరిగిన విషయం చెప్పి ఇలా జరిగిందండి అని కూడా మేము వాళ్ళకి చెప్పే బాబుని మంచిగానే హ్యాండ్ ఓవర్ చేసామండి. ఇప్పుడు ఆ డబ్బులు బాబు తీసాడనే మీ ఆరోపణ? తీసే కరెక్టే. ఇప్పుడు దాకా మీరు చెప్పలేదు, మీకై మీరు చెప్పలేదు కదా, మేము అడుగుతుంటే 100 చెప్తున్నారు. డబ్బులు తీసుకున్నారనే కదండి చెప్పాం. వాళ్ళు చూసే ఫుటేజ్ చూసే పేరెంట్స్ని పిలిచి మేము మాట్లాడి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మా కరెక్ట్ అని తప్పు చేసాడు పిల్లడు, సూసైడ్ చేసుకున్న దాకా ఎందుకు వెళ్ళాడు అంటే మీ యొక్క గైడెన్స్ పిల్లకాయల మీద ఆ విధంగా ఉందా? పేరెంట్స్ని పిలిచే కదండి మేము మాట్లాడాం. మేమేమైనా తప్పుగా మాట్లాడి హర్ట్ అయ్యాడు అనుకుంటే మేమే మా పరిధిలో ఒక్కటే మేము మాట్లాడలేదండి, పేరెంట్ని పిలిచే మాట్లాడాము. మేమేమైనా తప్పుగా మాట్లాడితే ఆ రోజు రాత్రంతా ఇంట్లోనే ఉన్నాడు, నిన్న పొద్దున్న 9 గంటలకు మా సార్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాట్లాడాడు, అప్పుడు కూడా బాగానే ఉన్నాడు కదా. ఎంత డబ్బులు తీశారంటారు? దానికి సంబంధించే కదా అడిగింది ఇప్పుడు సీసీ ఫుటేజ్, దానికి సంబంధించి ఎంత పోయాయని మీరు అంటారు? 11 గంటల ప్రాంతంలో జరిగిన సమయంలో 11 గంటల ప్రాంతంలో జరిగిన సీసీ ఫుటేజ్ ఇవ్వగలరా? ఇవ్వాలి కదా. మీరు బాబుని ఆదివారం రోజు స్కూల్ ఉందా? స్కూల్ లేదండి. అయితే ఎందుకు స్టూడెంట్స్ వస్తారు స్కూల్లోకి? సార్ క్లాస్ ఉండింది, వాళ్ళ పేపర్స్ కోసం వచ్చారు, అమౌంట్ ఆదివారం రోజు మేడం పెట్టుంటే తీసేశారు, సోమవారం రోజు మేము చూసుకున్నామండి. నడపకూడదు కదా, అప్పుడు యాజమాన్యం తప్పు చేసినట్టే కదా, నిబంధనలు మీరు విద్యాశాఖ నిబంధనలు ఉల్లంఘించారు కదా, మీరు ఎట్ట పెడతారు స్కూల్ని? మీ ఇష్ట ప్రకారం పెడతారా? ఇప్పుడు యాజమాన్యం మీ తప్పు కదా, దాంట్లో మీ వైఫల్యం ఉంది కదా. పేపర్స్ ప్రింటింగ్ కోసం వస్తే జరిగిందండి, అది ఎలా? క్లాస్ పెట్టాము పేపర్స్ ప్రింటింగ్ కోసం. ఇప్పుడు బాబు మరణానికి మీ యాజమాన్యం నైతిక బాధ్యత వహిస్తుంది. అక్కడ కౌన్సిలింగ్ వీడియోని మీడియాకి రిలీజ్ చేస్తారా? పేరెంట్స్ ని పిలిచి ఇప్పుడు కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మేము వీడియో తీయం కదా. సీసీ కెమెరా ఉంటుంది కదా, మీ క్యాంపస్ సీసీ కెమెరా లేదా? ప్రిన్సిపల్ పిలిచి మాట్లాడాము. క్యాబిన్లో లేదా? రిమైనింగ్ అంతా కెమెరాస్ ఉన్నాయి. ఏదేమైనా నైతిక బాధ్యత బాబు మరణానికి మీ యాజమాన్యం యాజ్ అ టీచర్స్. మీరు హాలిడే రోజు స్కూల్ ఎట్ట పెడతారండి? తప్పు కదా అసలు. మీరు ప్రతిదీ ఎట్ట చేస్తారు? స్కూల్కి పర్మిషన్స్ లేవు, పార్కింగ్ లేదు, నిబంధనల ఉల్లంఘన. ఓకే, స్కూల్ పెట్టడం మొదటి తప్పు, దీనికి పర్మిషన్ ఉందా? ఏమీ లేవు. ఎక్కడ ఉన్నాయి? పార్కింగ్ ఏది మీకు? బిల్డింగ్ పర్మిషన్ పార్కింగ్ ఏది? ఫైర్ సేఫ్టీ ఏది? ఓకే సార్. నిన్న మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో పేడూరు గ్రామానికి సంబంధించినటువంటి శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్న పిల్లోడు 10వ తరగతి సాయి సుదీప్ అనే విద్యార్థి అతని ఇంటి ఆవరణలో హ్యాంగ్ చేసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది. దాని మేరకు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేశాము. అదేవిధంగా ఈరోజు పంచనామా కంప్లీట్ చేసి బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా ఉంటే దర్యాప్తులు అన్ని విషయాలు సమగ్రంగా విచారణ చేసి ఏమంటే తదుపరి వ్యక్తులపై చర్య తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇంతమంది ఇక్కడికి వచ్చేగా అడిగారు కదా, అంటే ఫైనల్గా వాళ్ళని ఎలా మభ్య పెట్టారో కొంచెం చెప్తారా? మభ్యపెట్టేది ఏం లేదు, మనకు రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళకి అనుమానాలు ఉన్నాయని చెప్పాడు. డాక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చే దాన్ని బట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు ఈ శ్రీ చైతన్య స్కూల్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు క్రమశిక్షణగా ఉంచాల్సిన పిల్లల్ని అతని పరిధులు మించి అతిక్రమించి పిల్లలను అవమానకరంగా మానసికంగా కానీ శారీరకంగా ఇబ్బంది పెట్టినందువల్ల ఈరోజు ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉరేసుకోవడం జరిగింది. దీనికి కారణమైనటువంటి ఉపాధ్యాయుల్ని ఖచ్చితంగా శిక్షించి మళ్ళీ ఏ తల్లిదండ్రులకి ఇటాటి క్షోభ ఉండకుండా చేయాల్సిన అవసరం యాజమాన్యంపై ఎంతైనా ఉంది. ఇకపోతే ఈ యాజమాన్యం యొక్క పద్ధతులు కానీ వాళ్ళ యొక్క విలువలు కాపాడాల్సిన బాధ్యత యాజమాన్యందైతే యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం ఇది అంత మంచిది కాదు. వాళ్ళు
ఈ నేటి బాలలే రేపటి పౌరులు. ఎందుకనంటే ఇక్కడ తీసుకొచ్చి మనం చేర్పిస్తే ఏదో ఒక రకంగా వాళ్ళు వృద్ధిలోకి వచ్చి తర్వాత వాళ్ళ భవిష్యత్తులు కానీ ఇంకొకటి బాగా ఉంటాయనే ఉద్దేశంతో తీసుకొచ్చి చేరిస్తే వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించి అమానుషంగా, ఎంత అమానుషం అంటే అసలు ఇంటుంటేనే గగురు పొడిచే విధంగా వీళ్ళు జరుగుతూ ఉండయి. కాబట్టి ఇది ఖచ్చితంగా యాజమాన్యం ప్రత్యేక దృష్టి పెట్టుకొని దీని మీద క్రమశిక్షణ చర్యలు కానీ దీనికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకొని ముందు ఇటువంటివి జరగకుండా చూడాల్సిన అధికారులపై ప్రతి ఒక్క అధికారులు, వీటికి సంబంధించిన పర్మిషన్లు అయితేనేమి, వీళ్ళు వ్యవహరిస్తున్న తీరైతేనేమి, వీటి పర్యవేక్షణ అధికారులు అందరూ మూకుమ్మడిగా దీని మీద పరిశీలన చేసి ఇది పూర్తిగా న్యాయం చేసి ముందు ఏ బిడ్డకి ఇట జరగకుండా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. కొట్టారా స్కూల్ టీచర్లు ఆ పిల్లోడిని? కొట్టారు అని చెప్పానంటే ఖచ్చితంగా కొట్టారనే చెప్పాలా, లేకపోతే ఇదంతా ఎందుకు జరిగిందంటారు? కొట్టి అవమాన పెడితేనే అతను మానసికంగా కుంగిపోయే ఈ పని చేసాడే కానీ 16 సంవత్సరాల అబ్బాయి అతనికి ఏం తెలియకుండా ఇంకొకటి ఏం లేదు. ఏం జరిగింది? అతనికి అవమానం జరిగింది. అవమానం జరిగినప్పుడు ఎవరైనా కానీ ఏమవుద్ది, అందులో ఆ వయసులో ఉండేవాళ్ళు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఎట్ట బెదిరించాలా పిల్లల్ని? వాళ్ళ తల్లిదండ్రులను తీసుకురావాలా, తల్లిదండ్రులు తీసుకొచ్చిన తర్వాత ఇతను చేసిన విషయాన్ని చెప్పాలా, వాళ్ళని కూడా క్రమశిక్షణలో పెట్టుకోమని చెప్పాలా. వీళ్ళు కూడా దానికి తగ్గట్టు ఉండాలే కానీ కొట్టడం ఒకటే దీనికి పరిష్కారం అని చెప్పని అనుకుంటే వీళ్ళు ఏమన్నా కానీ చేయగలుగుతారా? కొట్టడం ఒకటే పరిష్కారం కాదు. పిల్లల్ని లాలించాలా, పాలించాలా, అన్ని రకాలుగా దగ్గరికి తీసుకొని చెప్తేనే పిల్లలు వింటారు. కానీ వీళ్ళ బెత్తం ఉందని, మాకు అధికారం ఉంది, మేము ఏం చేసినా చెల్లద్దనే ఉద్దేశంతో వీళ్ళు ఇలా కానీ చేస్తే ఈ సంస్థలన్నీ మూతపడిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి అని చెప్పానని వీళ్ళు కానీ సరిదిద్దుకోకపోతే చాలా ఇబ్బందులు పడతారు. అంటే వాళ్ళని సీసీ ఫుటేజ్ చూపించమని అడిగితే చూపించలేదు, ఎందువల్ల అంటారు? ఇప్పుడు సీసీ ఫుటేజ్లో ఖచ్చితంగా నిజాలు ఉంటాయి. నిజాలు చూపించాల్సిన బాధ్యత వాళ్ళది. నిజాలు వాళ్ళు చూపించకపోయినా పర్యవేక్షణ అధికారులు, వీటి మీద ఉండే అధికారులు ఖచ్చితంగా బయట పెట్టాలా. నిజాలు బయట పెట్టినప్పుడు దానిలో ఎవరెవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే ఆ బిడ్డకి శాంతి జరగద్దని చెప్పానని నేను తెలియజేస్తున్నాను. సమాధానం చెప్పలేకపోతే మీరు ఎందుకు అంటావు? మీరు సమాధానం చెప్పలేదు, మీరు ఎందుకు అంటావు? అసలు చెప్పండి, ఎందుకు ఇది అడుగు? మీరు అడగాల్సిన ఏదో అడగదే. ఏదో 3 రోజులు నిన్న తాగి అమ్మ లేకుండా చస్తా ఉంటే మీరు అడ్డం మీకేం పని మీకు అసలు మా
కొట్టేసారు ఎవరు వచ్చి నాకు సమాధానం చెప్పాలి. నేను కొంచెం చెప్పాలి. మేము ఒప్పుకోము. మా 5 నిమిషాలు టైం చెప్పారు. 5 నిమిషాలు అరగంట అయిపోయి వచ్చి చెప్పండి. న్యాయం చేయాల్సిన పోలీసులు అడ్డుపడుతున్నారు. కేసులకి ఏంటి సమాధానం? వీడియోలు పెట్టి యూట్యూబ్ లో పెట్టండి. ఒప్పుకోం మేము అక్క, మేము ఒప్పుకోం అక్క. మా బిడ్డ చిత్రవాదులు పెట్టి చంపేశ్వరు బిడ్డని నరకం వచ్చింది. బిడ్డ ఊరేసుకుని వచ్చింది అక్క. కూడా ఊరేసుకుని వచ్చాడు. ఎవరు చంపలో ఉన్ని ఆడేసుకొని ఊరేసుకుని చచ్చిపోయాడు. మేము కూడా ఒప్పుకోం. మా బిడ్డకి న్యాయం జరగాల్సిందే. మా బిడ్డను కొట్టి మేడం సమస్య చెప్పిన అడిగినారు. కాలు పట్టుకొని నేను చెప్పమంటే అదే తప్పంటే వేరే పిలిపించి ఇట్లా చేశాడమ్మా మీ బిడ్డ అని అడగాల. ఇద్దరు పిలిపించినా పంపిబాబు అబ్బాయిని పిలిపించి మాట్లాడి చేశాడు చెప్పడే. మీరెవరు మా బిడ్డను కొట్టడానికి? ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి ఏదైతే ఇందుకూరుపేట సమీపంలో ఉన్నటువంటి 6వ మైల్ దగ్గర శ్రీ చైతన్య పాఠశాలలో ఒక విద్యార్థి ఆత్మహత్య ఘటన చోటు చేసుకుంది. ఏదైతే విద్యార్థిని యొక్క ఆదివారం రోజు కూడా సెలవు దినాల్లో ఆ యొక్క చర్యలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా పాఠశాల నిర్వహించడం, దాంతోపాటు ఆ విద్యార్థి ఏదైతే ఒక అపనింద అతని మీద వేసి అతన్ని మానసిక ఒత్తిడికి గురి చేసే పరిస్థితిని ఈరోజు ఈ యొక్క యాజమాన్యం తీసుకొచ్చి ఆ యొక్క విద్యార్థి మృతికి పాల్పడినటువంటి పరిస్థితి ఈరోజు చోటు చేసుకుంది. ఏదైతే ఈరోజు వేల రూపాయల ఫీజులు అక్రమంగా వసూలు చేయడం మటుకు ఈ యొక్క కార్పొరేటు ప్రైవేటు పాఠశాలలకి తెలుస్తూ ఉంది. అయితే విద్యార్థులకి ఏ విధంగా మానసికంగా బలంగా ఉండాలి, అలాగే విద్యార్థులు ఏదైతే తమ సొంత పిల్లల్లా చూసుకోవాల్సినటువంటి ఈ యొక్క ప్రైవేటు కార్పొరేటు విద్యా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు విద్యార్థుల్ని ఏదైతే ఈ విధమైనటువంటి ఆత్మహత్యలకు పాల్పడే విధంగా ఈరోజు ఈ విధమైనటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. వెంటనే ఈ యొక్క శ్రీ చైతన్య పాఠశాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఈ యొక్క గుర్తింపు రద్దు చేయాలని చెప్పి సందర్భంగా ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ పాఠశాల గుర్తింపు లేనటువంటి పాఠశాల, ఎందుకనంటే ఈరోజు ఇక్కడ ఏదైతే పాఠశాలకు సంబంధించి కనీసం ఒక ఫైర్ సంబంధించి లేదు, అదేవిధంగా గ్రౌండ్ లేదు. ఈరోజు ఈ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పూర్తిగా విద్యార్థుల్ని ఒక లిమిట్కు మించి ఎక్కించి తొక్కించి దాంట్లో పెట్టేటువంటి పరిస్థితులకి ఈరోజు యొక్క పాఠశాలలు పాల్పడుతూ ఉన్నాయి. కావున ఏదైతే ఈ విద్యార్థికి ఆత్మహత్యకి న్యాయం జరిగే విధంగా, ఆ యొక్క విద్యార్థి తల్లిదండ్రులకి న్యాయం జరిగే విధంగా ఈరోజు ఈ యొక్క పాఠశాల యాజమాన్యం ఆ విధమైనటువంటి ఈ యొక్క బాధ్యతగా తీసుకోవాలి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ మరో విషయం కూడా గుర్తు చేస్తూ ఉంది. ఈరోజు నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారులు కేవలం ఏసీ రూములకు మటుకే పరిమితం అవుతూ ఉన్నారు. ఎంత చోద్యం జరుగుతూ ఉన్నా, ఎంత ఘటన జరిగినా ఈడకి ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి రాకపోవటం సిగ్గుచేటని ఈ సందర్భంగా డిఈఓ గారికి తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఏదైతే మీరు మీ యొక్క ఆ యొక్క అధికారానికి న్యాయం చేయలేని పరిస్థితుల్లో మీరు రాజీనామా చేయండి. మీరు రాజీనామా చేసి మా వల్ల కాదని తెలియచేయండి. లేదని పరిస్థితులలో ఈరోజు ఈ విద్యార్థులు ఈ విధంగా ఘటనలకు పాల్పడరని కూడా మేము ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ఘటనకి న్యాయం జరిగేంత వరకు ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చెప్పుకోమన్నారంటే కూడా నాకు చెప్పుకోలేదు. వాడు కాలు పట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళంతా ఏం చదువుదా, బీకాం చదువుదా, 5 నిమిషాల తర్వాత మాకు న్యాయం జరగకపోతే, యాజమాన్యం వచ్చి బయట వచ్చి మాట్లాడకపోతే ఈ శవాన్ని ఇక్కడే పూడ్చిపెడతాం. ఇది మాత్రం కన్ఫర్మ్. మాకు న్యాయం జరిగేదాకా మేము ఇక్కడి నుంచి కదిలేదు.
ఇక్కడి నుంచి శవాలను తీసుకుపోయలేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విధంగా చేసే విధంగా ఈ రోజు మనం చేపట్టాలని కూడా ఒకసారి మనంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. శ్రీ చైతన్య వాళ్ళని ఇక్కడ పిలిపించండి.
ఒక విద్యార్థిని భౌతికంగా దాడి చేసే అధికారం మీకు ఇచ్చున్నారా? ప్రభుత్వం మీకు ఇచ్చిందా? భౌతికంగా దాడి చేసే అధికారం ఎవరికి ఇవ్వాలి? భౌతికంగా దాడి చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఎందుకు దాడి చేయాలి? మీరు తప్పు చేస్తుంటే మా బిడ్డ ఫోన్ చేసి చెప్పారు మీ బాబు ఇది చేస్తానని చెప్పేసి. మాకు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మాకు రివీల్ చేయాలి. చనిపోయిన మా బిడ్డకి న్యాయం జరిగిన దాకా మేమైతే అంత్యక్రియలు జరపం సార్. మాకు న్యాయం జరగకపోతే తీసుకొచ్చి చనిపోయిన మా బిడ్డను తీసుకొచ్చి ఇక్కడే ఉండి ఉంటాం సార్. మేము స్కూల్ సీజ్ చేసిన దాకా మేము ఎక్కడే కూర్చో ఉంటాం సార్. మాకైతే న్యాయం జరగకపోతే మేము ఇదే సార్ చెప్తాం. ఏదైనా సార్ మాకు న్యాయం చేస్తారని చెప్పండి. కొట్టారు కదా అబ్బాయిని, మళ్ళీ పిలపిండి సార్. అసలు ఉన్నారో లేరు స్కూల్లో? అసలు వాళ్ళు లేరు, వెళ్ళిపోయారు, పంపించేసారు. మా మీద కేసులు పెట్టినా కానీ మాకు ఇబ్బంది లేదు సార్. 5 గంటల నుంచి మేము ఇక్కడ ఉన్నాం సార్. ఎండలో ఇంతే నిలబడి ఉన్నాం సార్. ఇప్పుడు పేడూరు ఇంటి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ బంధువులు పిల్లోడిని యాజమాన్యం భౌతికంగా మానసికంగా కూడా ఆత్మహత్య చేసుకునే దానికి ప్రేరేపించింది శ్రీ చైతన్య యాజమాన్యం సార్. దీనివల్లే మా పిల్లోడు అనేది ఇప్పుడు మేము పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ తిప్పుకుంటూ ఉన్నాం సార్. ఏ రోజు పిల్లోడు కానీ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు కదా సార్. ఇవాళ చేయాల్సినంత అవసరం వచ్చింది సార్. 10 మంది ముందర మీరు వచ్చి ఈ విధంగా చేసి మా పిల్లోడు ఆత్మహత్య చేసుకుంటారని మీరు ప్రేరేపించారు. మీ వల్ల మా పిల్లోడు ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. మాకు తిరిగిస్తారా? మా బిడ్డ మాకు తిరిగి ఇవ్వండి సార్. మీరు మాకు ఏమవుతుంది సార్? మేము డిమాండ్ చేసేది ఒకటే, మా బిడ్డను మాకు తిరిగి ఇవ్వండి. బిడ్డ తప్పు చేశాడు కదా సార్, తీసుకుని మమ్మల్ని పిలిపిండి. మమ్మల్ని పిలిపించిన తర్వాత మమ్మల్ని పిలిపించినప్పుడు మాట్లాడండి. మమ్మల్ని పిలిపించారు ఎప్పుడు? మీరు కొట్టేసి రక్తం వచ్చేటట్టు కొట్టి అన్ని చేసిన తర్వాత రాత్రి బిడ్డ ఆ రోజు రాత్రే అన్నాడు సార్, నేను ఏదో ఒకటి చేసుకుంటానని చెప్పి వాళ్ళ అమ్మతో అన్నాడు. వాయిస్ వాళ్ళ అమ్మ కూడా ప్రిపేర్ చేసుకోండి సార్. డైలాగ్ వేస్తున్నాను అడిగిందంట. ఎవరు ఏదో డైలాగ్ వేస్తున్నాడు అని ఫోన్ చేసి డైలాగ్ వేస్తున్నా అంటే నేను చేయని తప్పుకి నన్ను ఎందుకు మేడం దండిస్తారు, నేను ఎందుకు క్షమాపణ చెప్పాలని చెప్పని మా అబ్బాయి అడిగినందుకు మీరు డైలాగులు కొడుతున్నావా, మీ అబ్బాయి డైలాగులు కొడుతున్నాడు అని చెప్పి అడిగారు సార్. అంటే చేయని తప్పుకి వాళ్ళంటే మేము ఒప్పుకోవాలా సార్? సార్ మొన్న రాత్రి సార్ సార్ ఇష్యూ జరిగింది. మా మేడం ఇంట్లో చేశాడు. మేము డైలాగులు చెప్తున్నాడు ఇలా ఇంట్లో సార్ 4 గంటలు 5 గంటల నుంచి నిరసన చేస్తూ ఉన్నాం సార్. మేము ఇక్కడ గ్రామస్తులు అందరూ బంధువులే సార్. గ్రామస్తులు కూడా కదా అందరం బంధువులే సార్ వచ్చింది. బంధువులందరూ వచ్చి నిరసన చేసి యాజమాన్యం మాకు సమాధానం చెప్పండి, ఏం చెప్తారని చెప్తుంటే కనీసం యాజమాన్యం బయటికి కూడా రాలేదు సార్. ఏం సార్ ఈ 3 గంటలు సమాధానం కనీసం నోట్ల నుంచి ఏంది? ఇద్దో ఈ గంటకు వస్తాము, ఈ హాఫ్ అన్ అవర్కి వస్తాము, లేదు ఇక్కడికి వస్తాము, ఇంటి దగ్గరకు వస్తాము, మాట్లాడదాము, లేదంటే ఇద్దో పలానా అధికారులు వస్తున్నారు వాళ్ళ సమక్షంలో మాట్లాడదాం అని చెప్పని కనీసం మాకు సమాధానం కూడా చెప్పుకున్నా ఉంటే అంటే మమ్మల్ని చేతగానితనంగా తీసుకుంటున్నారా సార్? హాస్పిటల్ దగ్గరికి మమ్మల్ని చట్టం అన్నా లా అన్నా సార్ మాకు చట్టం అంటే గౌరవం సార్. మాకు ఇప్పుడు చనిపోయిన మా బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం మాకు పెద్ద సమస్య ఏం కాదు సార్. మీరు ఆపలేరు. మీరు గవర్నమెంట్ 100 మందిని తీసుకురావచ్చు, మేము 1000 మందిని గ్రామస్తులను తీసుకొచ్చి ఇక్కడ పెడతాము. కానీ మేము ఎందుకు తీసుకురాలేదు సార్? మీ చట్టం మీద మాకు గౌరవం ఉంది కాబట్టి తీసుకురాలేదు సార్. మాకు మీరు న్యాయం చేస్తారని చెప్పి తీసుకురాలేదు సార్. మా బిడ్డను తీసుకొచ్చి మా ఇంటికాడ పెట్టుకోన్నాం సార్. చనిపోయిన బిడ్డని ఇంటికాడ పెట్టుకొని మేము ఇక్కడ వచ్చి పోరాటం చేసుకుంటున్నాం. చనిపోయిన బిడ్డని ఇంటికాడ పెట్టుకొని 15 సంవత్సరాలు బిడ్డ సార్. 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కూడా కాదు, 15 సంవత్సరాల బిడ్డ. కన్న తల్లి కన్న తండ్రి కడిగిపోతాడు సార్. ఆయన దినసరి పనికి పోయి తీసుకొచ్చి లక్షలు ఫీజులు పెట్టి చెల్లిస్తున్నాడు సార్. లేదు సార్, అక్కడ S2 హాల్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు సార్. ఆయన చేసి నీకు లక్షలు ఫీజులు పెట్టి మీ స్కూల్లో చేపించి మేము డబ్బులు ఇచ్చి మేము చంపించాం సార్. మీరు మాట్లాడేలా రాష్ట్ర కార్యసమితి సభ్యులు, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఈరోజు స్థానిక ఇందుకూరుపేట దగ్గరలో ఉన్న 6వ మైల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఒక మేనేజ్మెంట్ చిన్న తప్పిది వల్ల ఈరోజు నిండు ప్రాణం పోవడం జరిగింది. ఈ నిండు ప్రాణం పోవడానికి కారణమైన యాజమాన్యం వెంటనే స్పందించాలి. ఈ యాజమాన్యానికి సంబంధించి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విద్యా అధికారులు ఎవరైతే ఉన్నారో డిఈఓ గారు ఇంకా స్పందించకపోవడం చాలా సిగ్గుచెట్టుగా ఈరోజు ఏబీవీపీ పరిగణిస్తూ ఉంది. ఈ డిఈఓ గారు వెంటనే స్పందించాలని ఈరోజు ఏబీవీపీ హెచ్చరిస్తుంది. లేని పక్షాన రానున్న రోజుల్లో ఇలాగే ఈ ఒక్క అంశమే కాదు, 2 నెలల క్రితం వెంకటేశ్వర కాలేజీలో కానీ ఇలాగే ఒక
డిప్లొమా విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇలా ఇన్ని జరుగుతున్నప్పటికీ డిఈఓ గారు స్పందన లేకపోవడం, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇంకా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటుగా ఏబీవీపీ పరిగణిస్తూ ఉంది. ఇదే విధంగా నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే డిఓ ఆఫీస్ని ముట్టడించడానికి కానీ ఏబీవీపీ వెనకాడదని ఈరోజు తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఏదైతే ఈ ఆత్మహత్య జరిగిందో ఆ విద్యార్థికి న్యాయం జరిగి ఏదైతే ప్రిన్సిపల్ గారు ఎవరైతే మేడం ఈరోజు విద్యార్థిని నిందించారో, అపనిందలు వేశారో విద్యార్థి పైన, అవన్నీ వెనక్కి తీసుకొని ఈరోజు విద్యార్థికి న్యాయం చేయాలని ఈరోజు హెచ్చరిస్తుంది. ఇదే పక్షాన మేనేజ్మెంట్ బయటకు వచ్చి మాట్లాడలేదంటే ముట్టడి విద్యార్థులు ఆత్మహత్య గురి చేయడం రావాలి యాజమాన్యం బయటకు వెంటనే. కాస్తుకు ఇంత జరుగుతున్న డిఓ రాకపోవడం, కాస్తుకు ఇంత జరుగుతున్న డిఓ రాకపోవడం, కాస్తుకు ఇంత జరుగుతున్న డిఓ రాకపోవడం, కాస్తుకు పిల్లల జీవితాలతో ఆడుకోవడం, కాస్తుకు పిల్లలతో శ్రీ చైతన్య విద్యా సంస్థలు శ్రీ చైతన్య విద్యా సంస్థలు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పింది. విద్యార్థులు ఏం చేస్తారు సార్? కౌన్సిలింగ్ చేస్తారు సార్. కౌన్సిలింగ్ చేసేవాడు కౌన్సిలింగ్ చేయండి. కౌన్సిలింగ్ చేసి చంపేస్తారా? అన్ని దగ్గర సీసీ కెమెరాలు ఉండాలని కట్టాల్సిన బాధ్యత అది నిషేధపు జాబితా కాదు బాబు, కాదు. అన్ని రూమ్ లో ఉంటే ప్రిన్సిపల్ రూమ్ నిషేధ జాబితా, అది అప్రస్తుతం, అది నిషేధపు జాబితా, అదే అప్రస్తుతం. అది సీసీ కెమెరాలు అన్ని దగ్గర ఉండాల్సిన లేదు. ప్రిన్సిపల్ క్యాంపస్ పెట్టకూడదు. లేని దగ్గర జరగచ్చు. ఎవరు ఒక పేరెంట్ అయ్యి ఉండి నీకేమి ఇంగ్లీష్ కానీ లేదా ఒక పేరెంట్ బాధని అర్థం చేసుకునేదానికి నువ్వు పేరెంట్ ఇష్యూ జరిగిందంటే నువ్వు ఎట్లా నువ్వు సమర్థించుకుంటావా? మీరేంది, నువ్వు నీ పేరెంట్ కదా, సైలెంట్, నువ్వు మాట్లాడకూడదు. నువ్వు విద్యా సంస్థకు అనుకూలంగా నువ్వు మాట్లాడుతూ నువ్వు మాట్లాడు. నీ పేరెంట్ అవును సార్, నీ పేరెంట్ సార్, నీ పేరెంట్ విద్యా సంస్థ మా బాధ మేము చెప్పుకుంటాం. నువ్వెవరు అండి? వచ్చి నిలబట్టి మా ఇంట్లో కాలు పట్టుకోవాలి. మాట్లాడేమో తల్లిదండ్రులు వచ్చారు.
లోపల ఉంటుంది. వాళ్ళు కొట్టిన వాళ్ళని శిక్షిస్తామన్నారు. ఆ కొట్టిన వాళ్ళు ఇద్దరి మీద కేసు పెట్టి లేదు వాళ్ళు ఉండరు, లోపల ఇచ్చేటట్టు కూడా అందరితో మాట్లాడాము. ఖచ్చితంగా వాళ్ళిద్దరు లోపల వేపిస్తామని కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళిద్దరిని కూడా లోపల ఎక్కడ కూడా అలాంటి మళ్ళీ చర్యలు జరగకుండా చెప్పారు. మేము వాళ్ళు చేస్తున్నాము, భయపడి వెళ్ళిపోతున్నారు. ఏర్పాటు చేస్తా ఉన్నారు. జరిగిన పొరపాటు ఇంక మీద జరగదు. మా వైపు నుంచే ఇలాంటి యాజమాన్యం మళ్ళీ ఇలా తప్పు చేయదని చెప్పేదానికి వచ్చారు. కాబట్టి ఈ బిడ్డకే మనం న్యాయం చేసే విధంగా మనందరం సహకరిద్దాం. జిల్లా సెక్రటరీ ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి ర్యాంకుల పరంగా అందరూ ఈరోజు నారాయణ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు మా ర్యాంకులు చెప్పుకునే విధంగా ఉంటే ఈరోజు నెల్లూరు జిల్లా మాత్రం రివర్స్గా ఉంది. విద్యార్థులు దాదాపు ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఈ యొక్క సంస్కృతి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. కానీ ఇప్పటికీ దాదాపు 1 నుంచి 30వ స్థానానికి ఈరోజు విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. సో దీనికి ఇప్పుడు దాకా నెల్లూరు జిల్లాకు సంబంధించిన డిఈఓ కానీ విద్యాశాఖ అధికారులు దున్నపోత మీద వర్షం కురిస్తే విధంగా ఉంటుందో అదే విధంగా వ్యవహరిస్తున్నారు. కనీసం ఇప్పుడు దాకా కూడా వచ్చి ఎట్లా కూడా ఏది కూడా మాట్లాడే పరిస్థితి కూడా మనం గమనిస్తా ఉన్నాం. ఖచ్చితంగా పీడిఎస్ దీన్ని అడ్డుకుంటుంది. ఎందుకంటే విద్యార్థులకి అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఖచ్చితంగా న్యాయం చేయాలి. న్యాయం చేసేంత వరకు పీడిఎస్ ఇక్కడే కూర్చుంటుందని చెప్పి గట్టి పరిస్థితి తెలియజేస్తాం. అదేవిధంగా ఒకవేళ మేనేజ్మెంట్ కానీ ఈ యొక్క సమస్యకి పరిష్కారం కాకపోతే మాత్రం ఖచ్చితంగా పీడిఎస్ విద్యార్థులతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఇక్కడ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధంగా అని చెప్పి తెలియజేస్తాం. తప్పుల్లో చెప్పడా ఏం చేయాలి నీవు కనపడుతుందా? మీకు కనపడుతుందా? మమ్మల్ని బాధ్యత ఇంతమంది ఎస్ఐలు వచ్చిన్నారు. ఏం సమాధానం చెప్తారు? ఎప్పుడే వాళ్ళ సపోర్ట్ పోతున్నారు కానీ ఏం